వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ వినాయక్. జనరల్గా అంటే ఏంజిల్ నెంబర్లో 9 అనేటువంటిది చాలా ప్రతి ఒక్కరూ కోరుకున్నటువంటిది యూనివర్స్కి కనెక్ట్ అయి ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. 2025 కూడా సో నంబర్ 9తోనే స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఏంజిల్ నెంబర్ 9 ఏం చెప్తుంది, ఏ విధంగా ఉండొచ్చు అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, ఏంజిల్ నెంబర్ 999 అంటే ఈ 999 సిరీస్ కానివ్వండి, 9999 సిరీస్ కానివ్వండి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎక్కడైనా కనిపించిన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నా, లేదంటే లెటర్స్లో ఉన్నా, ఎలా ఉంటుందని ఎఫెక్ట్? ఒక అద్భుతం జరగబోతుంది. సో డైరెక్ట్ దేవుడితోనే మన కనెక్షన్లో ఉన్నట్టు. సో దైవ దీవెనలు హయ్యెస్ట్ లెవెల్లో, డబ్బు పరంగా, రిలేషన్ పరంగా, అది భార్యాభర్తల సంబంధాలు బాగాలేకపోతే ఆ సంబంధాలు బాగుపరచుకోవడానికి 999. సో జాబ్లో బ్రేక్ ఉంది, ఒక కొత్త బిగినింగ్. 9999 4 9s ఇండికేట్స్ ఎ న్యూ బిగినింగ్. సో మనం గతంలో ఆగిపోయిన పనుల గురించి చింతించక కొత్త మార్గంలో కొత్త విజయాలు. సో 9 అనేది ఎంత పవిత్రం అంటే నవగ్రహాలు. సో మనము ఎప్పుడన్నా ఇబ్బందుల్లో ఉంటే నవగ్రహాల చుట్టూ తిరుగుతాం 9 times 18 times. సో 108 times చిలుకూరు బాలాజీ అయితే గుడి చుట్టూ 108 సార్లు. అంటే ఈ 108 is 9 ఒక పవిత్రమైన నంబర్. అంటే మన బాడీలో కూడా నవ రంధ్రాలు జాతకం కోసం, అంటే మన నవగ్రహాల చుట్టూ. దేవీ నవరాత్రులు ఎంత పవిత్రమైన నవరాత్రులు, 9 రోజులు. సో ఈ 9 అనేది హయ్యెస్ట్ పవర్. 1 to 9లో 9 హయ్యెస్ట్ పవర్. ఈ 9 అంటే కుజుడు. సో కుజుడు అనేవాడు విపరీతమైన ధనయోగాన్ని, డబ్బుని, పేరుని, కీర్తిని, ఒక కారు కాదు మల్టిపుల్ కార్స్, ల్యాండ్స్, అంటే విపరీతమైన భూమికి సంబంధించిన ఆస్తులు వచ్చేలాగా, బంగ్లాలు వచ్చేలాగా, కార్లు వచ్చేలాగా దీవించేది కుజుడు. సో ఈ 9 అనే నంబర్ ద మోస్ట్ పవర్ఫుల్ నంబర్. సో మనకు 999 కనబడుతుందంటే సో మనము కొత్త బిగినింగ్స్ చేయబోతున్నాము. సో జాబ్లో బ్రేక్ వచ్చింది, జాబ్ లేదు, మనం వ్యాపారం చేద్దాం అనుకున్నప్పుడు 999 కనబడితే వ్యాపారంలో ముందుకెళ్ళిపో, నేనున్నాను. సో చూడండి సార్, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యేకి ఒక 50 లక్షల కారు కొన్నాడు అనుకోండి, ఆయన నంబర్ ఏముంటుందంటే 99% 999 కనెక్టివిటీతోనే ఉంటుంది. అంటే 9 అనేది స్ట్రాంగ్ నంబర్, పొలిటికల్ స్ట్రాంగ్. ఎన్టీ రామారావు గారు వాడిన నంబర్ 9999. ఎలా సార్? అంటే వీళ్ళకి రాంగ్ నెంబర్స్ ఏమి ఉండవండి సార్? బేసిక్గా 9కి 1 2 1 8 కొంచెం అడ్డంకులు. అంటే 2 చంద్రుడు, ఈ 9 కొంచెం డామినేటింగ్. 9 చూడడానికి కొంచెం వీర గంభీరమా ఉంటాడు, కానీ మనసు వెన్న కదిలిస్తే తొందరగా వాళ్ళ దయాగుణము, మంచితనం తెలిసిపోతుంది. చూడ్డానికి మాత్రం అమ్మ వీళ్ళతో మాట్లాడే భయము అనేలాగా ఉంటారు. కొంచెం మనుషులు రిజర్వ్గా, కొంచెం గర్వంగా అనిపిస్తారు, కానీ వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళెంత ప్యూర్. ఈ 9 అనేది మానవతావాది. ఇంగ్లీష్ చెప్పాలంటే హ్యుమానిటేరియన్, మంచి దయాగుణం, హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉండేది 9 వాళ్ళకే. సో 9 వాళ్ళు సంపాదనే కాదు, జాలి గుణం ఎక్కువ. 2 వాళ్ళు ఒక మాట అంటే అలిగిపోతారు. ఎలా సార్ ఈ 9 నెంబర్ అనేది ఒక పేరులో ఉంటే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అసలు? సార్ పుట్టుకలో 9 ఉన్నా, పేరులో 9 నంబర్ ఉన్నా, పేరులో 9 లెటర్స్ ఉన్నా. సో కొంతమంది 9లో పుట్టి 9 సిరీస్లో 9 లెటర్స్. సో రామ్ చరణ్ గారు 27న పుట్టారు. రామ్ చరణ్లో 9 లెటర్స్ ఉన్నాయి. ఇది ఒక అద్భుత యోగం. సో వీళ్ళు వాళ్ళని బాడీ మలుచుకుంటారు. చిరుత అప్పుడు కొంతమంది కామెంట్స్ చేశారు, రంగస్థలం, ధృవ, RRRలో వావ్ ఏమున్నాడు, ధృవలో బాడీ చూసి షాక్ అయ్యారు. అది ఆయన పేరులో, ఆయన పుట్టుకలో ఉంది సార్. దే విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ బెటర్ ఆర్టిస్ట్. వీళ్ళు మంచి మనసు ఉంటుంది. నేను చెప్పిన మాటలన్నీ కూడా రామ్ చరణ్కి మనం వర్తించుకుంటే, మాల్లో ఉంటాడు, మంచి మనసు, ఫ్యాన్స్ని బాగా ప్రేమిస్తాడు, ఓవర్ ఉండదు, గర్వం ఉండదు, డౌన్ టు అర్త్ ఉంటారు. చిరంజీవి గారితో పోల్చుకుంటే ఆయన కన్నా 2 ఆకులు ఎక్కువ చదివి రామ్ చరణ్ ఇంకా ఎక్కువ తీసుకొని చిరంజీవి గారి దగ్గర ఇంకా హంబుల్, ఇంకా హానెస్ట్, ఇంకా హార్డ్ వర్కింగ్. RRRలో ఆయన పడిన కష్టం ఆయన చెప్తుంటే, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, రాజమౌళి గారు చెప్తుంటే నేను షాక్ అయ్యాను. అది ఆయన పుట్టుకలో ఉంది. ఆయన 27 9లో పుట్టారు. పేరులో 9 లెటర్స్ ఉన్నాయి రామ్ చరణ్లో.
నాన్నగారు యాక్చువల్గా రామ్ చరణ్ తేజ్ ఉంది ఫస్ట్ సినిమా, ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు నాన్నగారు ఒక అడ్వైస్ ఇచ్చారు, తేజ్ వద్దండి రామ్ చరణ్ చాలు, తేజ్ పెట్టడం వల్ల అప్స్ డౌన్స్ ఉంటాయి, సో రామ్ చరణ్ చాలు అని ఇప్పుడు రామ్ చరణే వాడుతున్నాం ఫర్ మగధీర. సో రియల్ పవర్ 9 అనేది ఒక శక్తి, డబ్బు అన్నీ ఉన్న గర్వం లేని నంబర్. ఈ 999 నంబర్ నాన్న చాలామందికి అదృష్టాన్ని ముందే ఇచ్చేస్తుంది. సో చాలామందికి ఆ అదృష్టం తెలుస్తుంటుంది. అలా ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్ సినిమా కూడా అలా ఇలా వచ్చేసిన నిజంగా ఆయన లైఫ్లో ఇది ఒక గేమ్ చేంజర్ మూవీనే. పర్ఫార్మెన్స్లో, యాక్టింగ్లో, అంటే ఆ ఏంజల్ నంబర్ బ్లెస్సింగ్స్ ఉంటే, ఈ 9999 బ్లెస్సింగ్స్ ఉంటే రీస్టార్ట్ న్యూ వర్క్స్ అన్నట్టు ఆయనకి ఇది ఒక న్యూ వర్క్, న్యూ సక్సెస్. కొత్తగా మనకు రామ్ చరణ్ చూడబోతున్నాం తండ్రి కొడుకులుగా. డబుల్ యాక్షన్ చేశారు ఈ సినిమాలో ఫస్ట్ టైం డబుల్ యాక్షన్. అండ్ ఈ 999 ఎఫెక్ట్తో మనం ఒక ప్యూర్ సక్సెస్ని ప్రజలందరూ చూడబోతున్నారు. లక్కీ కలర్, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్స్ ఏమి ఉంటాయి సార్ జనరల్గా? అంటే వీళ్ళకి యూజువల్గా సార్ ఇప్పుడు ఏ ఏంజల్ నెంబర్ కూడినా ఇంకొక ఏంజల్ నెంబర్ వస్తుంది. 222 కొడితే 6, 333 కొడితే 9, 444 కొడితే 3, బట్ 9999 కొడితే మళ్ళీ 9. సో యూజువల్గా ఈ 9999 ఇస్ 36, వెరీ వెరీ పవర్ఫుల్ నంబర్. ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ పేరు మొత్తం కూడితే ఈ 36 నంబరే వస్తుంది. ఆయన పుట్టుకలో ఈ 9999 ఉంది. సో అందుకే అంత కోటీశ్వరుడు. ఈ 999 నంబర్ ఎఫెక్ట్ ఎవరు రిసీవ్ చేసుకొని దానికి ఆ పాజిటివ్ మైండ్తో ముందుకెళ్తారో వాళ్ళ లైఫ్ అంతా కూడా ఘన విజయాలి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో ఎవరైనా సరే సీరియస్గా మా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే జనరల్గా స్క్రీన్ మీద మీకు 2 కాంటాక్ట్ నెంబర్లు కనిపిస్తున్నాయి. దానికి మీరు వాట్సాప్ ఆర్ కాల్ ఆర్ మెసేజ్ పెట్టైనా సరే డెఫినెట్గా మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఎవ్రీ సండే ఆయన మాత్రం మణికొండలో అవైలబిలిటీ ఉంటారు. సో మీరు ఎవరన్నా ఫిజికల్గా కలవాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం డైరెక్ట్ మణికొండ వెళ్ళిపోవచ్చు. లేదు నేమ్ కరెక్షన్ కావాలి పర్టికులర్గా నేను 2025లో చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నా లైఫ్ స్టైల్ అయినా సరే, నేమ్ కరెక్షన్ అయినా సరే, లేదు మా పిల్లలకి పేరు పెట్టాలనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.